నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మహాఘనమైన దేవుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు, మహా ఉన్నతమైనటువంటి దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యము నివసించే దేవుడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసిస్తాను. ఎక్కడ నివసిస్తాడట ఆయన? ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత అద్భుతమైన మాట. మహోన్నతమైన పరిశుద్ధ స్థలము అనగా పరలోక పట్టణము. ఆ పరలోక పట్టణములో నివసించే ఆ దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తున్నాడో చదువుదాం క్రిందకి. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఇంత ఉన్నతుడైన దేవుడు, ఇంత పరిశుద్ధుడైన దేవుడు, ఎవరును సమీపింపరాని తేజస్సులో నివసించే ఆ గొప్ప దేవుడు వినయము గల వారిని ఉజ్జీవింప చేయడానికి, నలిగిన వారిని ఉజ్జీవింప చేయడానికి. నీ జీవితంలో వినయము, విధేయత అనేది గనక ఉంటే నిన్ను ఉజ్జీవింప చేస్తాడు. ఉజ్జీవింప చేయడం అంటే రివైవ్ అనే మాట వాడతాం, అనగా పురికొల్పటం, ప్రోత్సహించటం, తిరిగి నిన్ను ఉత్తేజపరచడం. ఎవరైతే బాధలలో, నిరాశలలో, చింతలలో, దుఃఖములో, కలతలలో ఇక నా బతుకంతే, నా జీవితం ఇంతే, ఇక ఇంతే, ఇంకింతే అని అనుకుంటున్నారో అలాంటి వారు గనక దేవుని మాటకు విధేయత చూపితే అట్టి వినయము గల వారి ప్రాణమును ఆయన ఏం చేస్తాడట? ఉజ్జీవింపచేస్తాడు.